హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటువంటి పోమ్ యొక్క సమ్మరీని మనం తెలుసుకుందాం. దిస్ పోమ్ ఈజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ డ్యూరింగ్ ప్రీ ఇండిపెండెన్స్ డేస్. సో ఈ యొక్క పద్యాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన యొక్క స్వాతంత్రం రావడానికి ముందు దినాలలో రాశారనమాట. సో వెన్ ఇండియా వాజ్ ఎ కాలనీ ఆఫ్ ద బ్రిటిష్. సో అప్పుడు మనం బ్రిటిష్ ప్రభుత్వం యొక్క చెప్పు చేతల్లో ఉన్నాం అనమాట. సో ఒక ప్రాంతంగా ఉన్నాం. ది అండర్లయింగ్ థీమ్ ఆఫ్ ద పోమ్ ఈజ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. అసలు ఈ యొక్క పద్యం రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. ద పోయట్ వాంట్స్ ద సిటిజన్స్ ఆఫ్ హిస్ కంట్రీ టు బి లివింగ్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఇక్కడ ఈ కవి గారు ఏమనుకుంటూ ఉన్నారు అంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా చాలా ప్రశాంతంగా వారి యొక్క ప్రాంతంలో నివసించాలని కోరుకున్నారు. అకార్డింగ్ టు ద పోమ్ we see that the poet is expressing his views. There should be a country like where people live without any sort of fear and with pure dignity. ఇక్కడ మనం యొక్క పద్యం ప్రకారం చూసినట్లయితే గనక కవి గారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆయన యొక్క ఆలోచన అనేటువంటిది ఇక్కడ మనం వ్యక్తపరుస్తూ దేశం అనేటువంటిది ఎక్కడైనా సరే మనుషుల్ని ఎప్పుడైనా సరే ఎలాంటి భయభీతులు లేకుండా చక్కగా సంతోషంగా ఆనందంగా వారి యొక్క సమయాన్ని గడిపే విధంగా ఉండాలి. దే షుడ్ బి ఫెల్ట్ సప్రెస్డ్ బై ఎనీ అథారిటీ. సో అట్లాగే ఏంటి అంటే వాళ్ళని ఎప్పుడు కూడా ఎలాంటి అధికారంతో వారిని అణిచివేసేటువంటి స్థితిలో మనుషులు లేకుండా చూసుకోవాలి. ద ఐడియా ఆఫ్ డెమోక్రసీ సీమ్స్ వెల్ రిసెప్టివ్ హియర్. అట్లాగే ప్రజాస్వామ్యం అనేటువంటి యొక్క ఆలోచనని చాలా ఎక్కువగా మనం దృష్టిలో పెట్టుకొని దానికి విలువనివ్వాలి. నెక్స్ట్, ది ఎడ్యుకేషన్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కాస్ట్, క్రీడ్, రిలీజన్స్ అండ్ సో ఆన్. మరి తర్వాత చూసినట్లయితే ఈ యొక్క విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. వారి కులాన్ని బట్టి, వారి యొక్క జాతిని బట్టి, మతాలను బట్టి ఎలాంటి తేడాలు చేయకూడదు. బ్రాడ్లీ దేర్ షుడ్ బి నో సోషల్ లేయర్స్ దట్ షుడ్ స్టాప్ పీపుల్ ఫ్రమ్ టేకింగ్ ఎడ్యుకేషన్. ఇంకా ఏంటి అంటే ఎలాంటి సాంఘిక పరమైనటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. ఎవరిని కూడా చదువుకోనికుండా ఆపకూడదు. వన్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ వితౌట్ డిస్క్రిమినేషన్. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఒకలాంటి విద్యని అందించాలి, ఎలాంటి తేడాలు లేకుండా. ద నెక్స్ట్ అపీల్ ఈజ్ దట్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ షుడ్ బి లివింగ్ యునైటెడ్. ఇంకోటి ఆయన ఏమని బ్రతమాలుకుంటూ ఉన్నారు అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. నాట్ టు బి బాగ్ డౌన్ బై ద సోషల్ బ్యారియర్స్. అంతేగాని సాంఘిక పరమైనటువంటి ఆ యొక్క సమస్యల ద్వారా కూరుకుపోయినటువంటి కాస్టిజం అంటే కుల వ్యవస్థ, రీజనలిజం అంటే ప్రాంతీయత్వం, ఆర్ రిలీజన్, అట్లాగే మతం. ఓకే, సో మా ప్రాంతం వాళ్ళు వీళ్ళు, మా కులం వాళ్ళు వీళ్ళు, మా మతస్థులు వీరు అనేటువంటి తేడా లేకుండా. ఇన్ ద నెక్స్ట్ లైన్స్ ద పోయట్ సేస్ దట్ పీపుల్ మస్ట్ రిమైన్ ఫ్రీ ఫ్రమ్ సూపర్ స్టిషన్స్. ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే తర్వాత లైన్లో కవి మనుషులు ఎప్పుడూ కూడా ఈ యొక్క మూఢనమ్మకాలు వీటి నుండి విడుదల పొందాలి. మస్ట్ ట్రై టు అచీవ్ పర్ఫెక్షన్ ఇన్ దేర్ స్కిల్ సెట్స్. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలి. వారికి ఉన్న కళల్ని ఇంకా నైపుణ్యంగా అయ్యేలా చూసుకోవాలి. ఇన్ ది ఎండ్ ద పోయట్ రిక్వెస్ట్ గాడ్ దట్ లెట్ హిస్ కంట్రీ గెట్ అవేకెండ్ ఇన్ ఆల్ దోస్ కండిషన్స్. ఇంకా దేవుణ్ణి ఏమని ప్రార్థిస్తూ ఉన్నారు అంటే ఆయన కవి నా యొక్క దేశంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఒకవేళ వారు నిద్రపోయే స్థితిలో ఉన్నారేమో అంటే వారి యొక్క అభివృద్ధిని వారు చేసుకోలేనటువంటి స్థితిలో వారు ఒకవేళ ఉంటే వారిని లేపుదేవా అని ప్రార్థిస్తున్నాడు. ఇన్ దోస్ కండిషన్స్ విచ్ హీ మెన్షన్డ్ ఎర్లియర్. పైన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండి కుల వ్యవస్థలో, ప్రాంతీయత్వంలో, మత భేదాల్లో అలాగే నిద్రపోతూ ఉండి అభివృద్ధిని మర్చిపోయారేమో. సో అటువంటి పరిస్థితుల నుండి మా యొక్క మనుషుల్ని నీవు లేవనెత్తు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.